బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మరికొద్దిసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో బడ్జెట్ కి సంబంధించిన తేదీని ఖరారు చేయడంతో పాటు ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రణాళికను సిద్ధం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల తేదీని ఖరారు చేయడంతో పాటు ఇతర కీలక అంశాలపై మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎలా రాబట్టుకోవాలి అనే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక హైదరాబాద్ మెట్రో రైలును నిర్మాణ సంస్థ L&T నుంచి టేక్ ఓవర్ చేసుకోవాలి అని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 ముగిసేలోగా మార్చి 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి అని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మెట్రో రైలు పేరుతో ఉన్న సుమారు 10,000 కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేయడంతో పాటు L&Tకి 2,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మెట్రో టేక్ ఓవర్ 2వ దశ విస్తరణపై కూడా ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఆదివారం సమావేశమై ప్రభుత్వానికి సమర్పించాల్సిన నివేదిక తుది రూపం ఇచ్చింది. ఇక మంత్రివర్గ భేటీలో ఈ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మెట్రో రైల్ టేక్ ఓవర్ విజయవంతంగా పూర్తయితే మెట్రో 2వ దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందడంతో అడ్డంకులు తొలగిపోనున్నాయి. సత్వరమే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల అత్యధిక స్థానాల్లో గెలిచి ఉత్సాహంతో కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల సహా ఎన్నికలను సైతం వెంటనే పూర్తి చేయాలి అని భావిస్తోంది. ఇక డీసీసీబీ పాలక మండళ్ల ఎన్నికలను కూడా నామినేటెడ్ పద్ధతిలో నిర్వహించాలి అని యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికలన్నింటినీ సత్వరమే నిర్వహించే అంశంపైన కూడా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. అన్నదాతలకు రైతు భరోసా, ఆర్థిక సహాయం చెల్లింపుపై కూడా కేబినెట్లో చర్చించి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిల అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చించి ప్రకటన చేస్తారు అని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. పలు ఆర్డినెన్స్లను సైతం మంత్రివర్గం ఆమోదించనున్నట్టుగా కూడా తెలుస్తోంది.